మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అల్లాడించితి నిన్ను గర్భమునా, నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లల్లేని మమత్వభావమున నన్ను ఇన్నేండ్లకు బెంచవే. అల్లాడించితి నిన్ను గర్భమునా. అల్లా అల్లాజీ ససురామరూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి. అల్లాజీ ససురామరూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి. నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్ తల్లి. నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్. తాము అన్యాయం చేసినప్పుడు గుర్తురాని ధర్మం తమకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం గుర్తొస్తుందనే విచిత్రమైన విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1288వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. పొద్దు వాలినా పట్టుదలలు వాలలేదండి కర్ణార్జునులకి. పొద్దు వాలుతోంది కానీ వారు పట్టుదలలు వాలడం లేదు. ఎవరో ఒకరు వాలిపోవలసిందే, ఎవరో ఒకరు రాలిపోవలసిందే. తెరలక కర్ణుడు అనేక రకాల వస్త్రాలు వేస్తున్నటువంటి గాంధీవం నారి తెగ్గొట్టాడు. తెగిందన్న భావన కర్ణుడికి తెలిసేలోగానే అది అంటుకుంది, మళ్ళీ అది అతుక్కుంది. అయినా సరే కర్ణుడు ఓపిక మేరకు యుద్ధం చేస్తున్నాడు. తెరలక కర్ణుడు ఊపిరాడకుండా చేశాడు కృష్ణార్జునులకి. ఆ ఘట్టాన్ని వినండి. తెరలక కర్ణుడు అవ్విజయు తీవ్ర శరత్రయ విద్ధు చేసి మందరధరుని అస్త్రపంచకని తంతక తింగడు నుంచి. మందరధరుని అస్త్రపంచకని నితాంతహ తింగడు నుంచి. ఆ శరోత్కరము వరప్రభావ కలితంబగుటన్. ఆ శరోత్కరము వరప్రభావ కలితంబగుటన్ మగుడంగా వచ్చి నిష్ఠుర రభస సంబెలర్ప మధుసూదను క్రమ్మరనేశనాథడున్. నిష్ఠుర రభ సంబెలర్ప మధుసూదను క్రమ్మరనేశనాథడున్. తెరలక కర్ణుడు తన వింటి నారి దిగినా సరే తెరలిపోకుండా కర్ణుడు ఆ విజయు తీవ్ర శరత్రయ విద్ధు చేసి భయంకరమైనటువంటి 3 బాణాలతో విపరీతంగా గాయపడి గాండ్యము ఇలా పట్టుకుని మూర్ఛపోయేంత స్థితి కల్పించాడు అర్జునుడికి. అంతేకాదు, ఆయన ఇంకా తేరుకునేలాగే సారథిని రక్షించేందుకు ఎవరు లేరు కాబట్టి చూద్దాం ఈయన సంగతి అని మందరధరుని, కూర్మావతారంలో మందర పర్వతాన్ని ధరించినటువంటి మహానుభావుడైన శ్రీకృష్ణుని అస్త్రపంచక నితాంతహతిన్ కడు నుంచి 5 బాణాలతో వంగిపోయేలా చేశాడు. శ్రీకృష్ణుడి చేత అమ్మా అన్నాడు. ఒక్కసారి యశోదాదేవికి గుండె కలుక్కుమంది. అస్త్రపంచక నితాంతహతిన్ గడు నుంచి 5 బాణాలతో శ్రీకృష్ణుడిని, 3 బాణాలతో అర్జునుడిని ఇంచుమించు మూర్ఛపోయేలా చేశాడు. అంతేకాదు, ఆ శరోత్కరము వరప్రభావ కలితం బగుటన్ మగుడంగా వచ్చే. ఇది చిత్రం అండి. ఈ కృష్ణుడి మీద వేసినటువంటి 5 బాణాలు అర్జునుడి మీద వేసిన 3 కాదు, కృష్ణుడి మీద వేసినవి వేరే రకమైన బాణాలు వేశాడు. ఆ 5 ఎటువంటివి అంటే వరప్రభావ కలితంబకుటన్, వాటికి ప్రత్యేకమైన కొన్ని వరాలు ఉన్నాయి. అందువల్ల కృష్ణుడిని దెబ్బతీసి మళ్ళీ వచ్చేవి, మళ్ళీ ప్రయోగించమని. అంటే అదే బాణం మళ్ళీ ప్రయోగించవచ్చు అంటే కర్ణుడికి కూడా అక్షయ తూణీరం ఉన్నట్టే. అలా ఉన్నాయి కొన్ని బాణాలకు ఆ శక్తి, అన్నిటికి కాదు. నిజంగా అంత శక్తియుక్తులు ఏం లోపంలా, కానీ అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉందని అంగరాజు నోట్లో శని ఉంది, చేసేది లేదు. శాపాలు, దైవ ప్రాతికూల్యాలు తప్పవు. అంచేత జీవితంలో ఎంత కష్టపడినా ఎంత ప్రతిభ ఉన్నా భగవంతుడిని నమ్ముకుని ఉండాలి, నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి, అది మానకూడదు. అలాగని మళ్ళీ ప్రార్థన చేస్తుంటే చాలు పని మానేమని చెప్పకూడదు. పని చేయవలసింది పని. మనసులో స్మరించాల్సింది, చేయాల్సింది ప్రార్థన, బయటికి చేయాల్సింది పని, మనసులో చేయాల్సింది ప్రార్థన. ప్రార్థన పని, ప్రార్థన దీనికంటే అది గొప్పది, దానికంటే ఇది గొప్పది, ఈ వ్యాఖ్యానాల కంటే పని ఎప్పుడూ గొప్పది. పని చేస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. మా మనుస్మర యుద్ధచ, పరమాత్ముడు చెప్పిన మాటే.
తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ. అందుకని అన్ని వేళల యందు నన్ను స్మరించు యుద్ధం చేయి. అంటే జీవితంలో యుద్ధం అంటే జీవితం, నువ్వు చేయాల్సిన పని ఏదో నువ్వు చేయి, మనకు నన్ను స్మరిస్తూనే ఉండు. అంటే మనస్సులో స్మర్తవ్యం, చేతుల్లో కర్తవ్యం. జీవితంలో గెలవకుండా ఎలా ఉంటామండి? స్మర్తవ్యం కర్తవ్యం. ఆంజనేయ స్వామి సూత్రం. ఆయన పని చేయవలసి వచ్చినప్పుడు సముద్రాలు దాటేవాడు, వచ్చిన తర్వాత బండ మీద కూర్చొని రామ్ 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 అంతే. ఇంకా అసలు దూకుతున్నప్పుడు కూడా అంతే. నమోస్తు రామాయ సలక్ష్మణ, అది మంత్రం మర్చిపోలేదు ఆయన. అందుకని విజయం సాధించాడు. పని మానలేదు, స్మరణ మానలేదు, పట్టిన పాదం వదలలేదు, పని వదలలేదు. ఎందుకు జయించం? పురుష ప్రయత్నాన్ని దైవానుగ్రహాన్ని కలుపుకుపోవడం అంటే అది. ఏదో ఓదాన్ని పట్టుకుని వేలాడ అహంకరించడం పురుష ప్రయత్నం పేరు మీద, లేదా దేవుడి మీద పూర్తిగా ఆధారపడిపోయి కాళ్ళు చాపాడు, రెండు తప్పులే. ఇది వైదిక ధర్మం కాదు, భారతీయ సంస్కృతి కాదు. ఇక్కడ జరుగుతున్న విధానం మీరు గమనించండి. ఇంత దివ్యాస్త్రాలు, కృష్ణుడి మీద 5 అస్త్రాలు ప్రయోగి ఆయన ఒకసారి అమ్మా అన్నట్ట. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య